హాయ్ అండి. కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద టీజర్ థ్యాంక్ యూ సో రిలీజ్. మచ్. సో బలగంలో మీరు చాలా మంచి క్యారెక్టర్ చేసి జనాలకి చాలా దగ్గరైపోయారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ మూవీలో నా క్యారెక్టర్ ఇలా గ్లామర్గా ఉంటుంది. బల్గంలో విలేజ్ క్యారెక్టర్ ఇక్కడ కొంచెం పాష్గా ఉంటుంది, పూర్గా ఉంటుంది, రిచ్గా ఉంటుంది. సో అది ఇప్పుడు రివీల్ కాకూడదు. అది స్టోరీ వైజ్ అది థియేటర్లోనే చూడాలి. సో ఈ మంచి అవకాశము నన్ను నేను ఇలా చూసుకోవడం. సో చాలా థ్యాంక్స్. ఎందుకంటే మన ఇక్కడికి కూడా సార్ దిల్రాజ్ సార్ రావడము నాకేమో టెన్షన్ వేస్తుంది. సార్ని చూడాలని హ్యాపీ. ఈ టీజర్కి వచ్చి సపోర్ట్ చేసిన దిల్రాజ్ సార్కి అండ్ వేణు సార్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థ్యాంక్. అండ్ మీకు ఎస్పెషల్లీ మీకు కూడా ఎప్పుడు మాకు కూడా ఇలా సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ మ్యామ్. మ్యామ్ కొత్తదనం ఏంటి మీ క్యారెక్టర్లో? నా కొత్తదనం ఏంటంటే నేను ఎక్కువ జ్యువెలరీ వేసి మేకప్ వేసాను. యాక్చువల్లీ ఏ మూవీకి కానీ మదర్గా చేసుకుంటూ నేను అంటే నార్మల్గా ఉన్నానే. ఇక్కడ నార్మల్ టు రిచ్ లుక్లో వచ్చేస్తాను కాబట్టి సో ఈ గెటప్లో ఇలా ఇప్పుడు ఎలా అన్నానో అలా ఉంటాను. ఇప్పుడు బలిగంలో చూసిన సుజిత మీరేనా అని నన్ను అడుగుతారు. అక్కడ అంటే న్యాచురల్గా ఉంది. ఇక్కడ నేను మన హౌస్ వైఫ్స్ ఎలా ఉంటారో నేను అలా ఉన్నాను. అది విలేజ్ గెటప్, ఇది న్యాచురల్ గెటప్ అని ఇట్లా. ఈ మూవీ షూట్ తర్వాత మీరు పర్సనల్గా ఒక లెసన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఉంటుంది కదా మ్యామ్, పర్సనల్గా ఇది నేను నేర్చుకున్నాను ఇది అట్లాంటిది ఏమైనా అన్నారా? ఏముంటుంది, వీ షుడ్ నాట్ చీట్ అదర్స్. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ప్రతిదీ నమ్మకూడదు అనేది మాత్రం ఈ మూవీలో ఉంటుంది. ఇంకా చాలా ఉంది కానీ ఇప్పుడు చెప్పకూడదు అనేసి నేను ఇట్లా జస్ట్ చెప్తున్నాను అనమాట. ఇంకా మీరు ఏమైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చెప్పండి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే మూవీస్ చేస్తున్నాను అండ్ ఒక సీరియల్ స్టార్ మాలో ఎటో వెళ్ళిపోయింది మనసు. సో అది 6 o'clock వస్తుంది. హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. అది సినిమాటిక్గా ఉంది ఆ సీరియల్. అలాంటి సీరియల్ యాక్ట్ చేయడం కూడా మా డైరెక్టర్ సురేష్ గారు కానీ అండ్ డిఓపి గారు కానీ చాలా బాగా తీస్తున్నారు. చాలా బాగుంది టీమ్. సో ఇంత క్రేజ్ ఇది వచ్చిందంటే బికాస్ ఆఫ్ బలగం. టు బీ ఫ్రాంక్, మనం మొదటి ముద్ద తిన్నది ఎప్పుడు మర్చిపోదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, తిన్న ముద్ద అస్సలు మర్చిపోదు. సో నాకు ఈరోజు ఈ స్టేజ్ ఎక్కి ఇలా నించున్నానంటే బికాస్ ఆఫ్ బలగం. సో నా బలగం టీమ్, మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ దిల్రాజ్ సార్కి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాకు ఆపర్చునిటీ ఇచ్చి ఆ తర్వాత అటు నుంచి ఇలాంటివి రావడం చాలా థ్యాంక్స్. అండ్ అక్షయ్ కుమార్ గారు నాకు ఆల్రెడీ తెలుసు, మేము విరాట పర్వంలో చేస్తున్నాము. ఇందులో హీరో పద్మ గారు కూడా తెలుసు, అందరం టీం చేసి ఉన్నాం. సో ఆయన గోదావరికని, నేను గోదావరికని అండ్ టీం కలిసి చేశాను కాబట్టి నాకు ఆయన ఈ మూవీలో యూ హ్యావ్ ద టాలెంట్ ఉంది సుజాత, మీరు చేయగలరని నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో చేశాను. సో దానికి ఆయనకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.